హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ను కుదిపివేసినటువంటి ఈ యొక్క స్టాక్ మార్కెట్ విషయాలు, అదేవిధంగా ఫార్చ్యూన్ 500 గ్లోబల్ 500లో మన దేశం నుంచి నమోదైనటువంటి కంపెనీ వివరాలు మొదలైనవి ఎకానమీ రిలేటెడ్గా ఈ కరెంట్ అఫైర్స్ని మనం చర్చించుకోబోతున్నాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి వెలువడినటువంటి కోర్సుల గురించి చూద్దాం. అందులో రెండు ప్రధానమైనవి మనకి ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి CBT1 కోర్సుని మనకి యాప్లో పొందుపరచడం జరిగింది. దానిలో భాగంగా ఫుల్ కోర్సుని మనం అందించడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్సుకి మనం పెట్టినటువంటి పేరు పోరు. ఈ పోరు ఆర్ఆర్బి జేఈ CBT టార్గెట్ 1 అనేటువంటి ఈ యొక్క పోరులో మీకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులన్నింటినీ కూడా వీడియోల రూపంలో అందించడం జరిగింది. ఆ వీడియోలలో మీకు టాపిక్ వైజ్గా మెటీరియల్, టాపిక్ వైజ్గా వీడియోలు, టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంతేకాదు ఈ కోర్సులో మీకు దాదాపు 30 గంటల వరకు ఫ్రీ వీడియోలు ఉంటాయి. అవి చూడండి, నచ్చితే మీకు అప్పుడు పర్చేజ్ చేసుకుంది. కానీ అసలు అర్థమెటిక్ ఉందా, మ్యాథ్స్ ఉందా, రీజనింగ్ ఉందా, లేదా ఇతర సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, లేదా బయాలజికల్ సైన్స్ ఉందా, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా ప్రతి సబ్జెక్ట్ని చూడండి క్షుణ్ణంగా. ఆ తర్వాత మీరు పర్చేజ్ చేసుకోండి. ఇక మరొక ప్రధానమైన కోర్సు TGPSC నుంచి గ్రూప్ 2 ఫుల్ కోర్స్ని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఉంది. దీనికి ఒక 6 months వ్యాలిడిటీ కూడా పెంచడం మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మీకు టెస్ట్ సిరీస్ని కూడా ఇందులో ఇచ్చారు. అంటే సెక్షన్ వైజ్గా టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్వరూ ఇవ్వని విధంగా మనం ఈ గ్రూప్ 2 కోర్సును కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో కూడా మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఓకే, రైట్. ఇక మనం కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అంచనాల కంటే అధికంగా నమోదవ్వటంతో అది ఆర్థిక మాంద్యానికి సంకేతమని మదుపరులు కలవరపడటంతో దేశంలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. చూడండి, అక్కడెక్కడో అమెరికాలో నిరుద్యోగానికి సంబంధించినటువంటి గణాంకాలు వెలుగులోకి వస్తే ఆ గణాంకాల్లో వారు అనుకున్న దానికంటే అమెరికా దేశంలో ఈ యొక్క నిరుద్యోగత ఎక్కువగా ఉందని, ఆ నిరుద్యోగత వల్ల అక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి ఉందని, ఆ ఆర్థిక మాంద్యం ఏర్పడితే ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమయ్యే అవకాశం ఉంది, ఆ ప్రభావం అనేది ఇతర దేశాల మీద పడిద్ది. ఆ ఉద్దేశంతో మన దేశంలో ఉన్నటువంటి ఈ స్టాక్ మార్కెట్లో ఈ యొక్క ప్రకంపనలు అనేవి సృష్టించడం జరిగింది. ఎంతవరకు ప్రకంపనలు సృష్టించడం జరిగిందంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా సంపద ఆవిరైపోయినటువంటి తక్కువ సందర్భాల్లో ఈ నిన్న రోజు నమోదు కావటం అనేది ఒక గమనించదగినటువంటి విషయం. అంటే భారతదేశ చరిత్రలో ఒక 10 రోజులు అత్యల్పంగా లేదా అత్యంత దారుణంగా ఒక రోజులో సంపద ఆవిరైనటువంటి సందర్భాలలో నిన్నటి రోజు కూడా ఒకటని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటనేది తర్వాత మనం గణాంకాల్లో చెప్తాను. ఇక ఈ క్రమంలో సెన్సెక్స్ అనేది 2223 పాయింట్లు నష్టపోయింది. అంతేకాదు నిఫ్టీ తీసుకుంటే కనుక అది 662 పాయింట్లు నష్టపోయింది. ఈ విధంగా స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ అనేది 2223 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోవటం జరిగింది. ఈ వార్త విన్న వెంటనే మన దేశంలో స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇది. మరి ఇదొక్కటే కారణమా అంటే కాదు. దీనితో పాటుగా జపాన్ దేశంలో, అదేవిధంగా మనకి పశ్చిమాసియా దేశంలో ఉన్నటువంటి యుద్ధ మేఘాలు కూడా దీనికి ఆవిరికి అంటే అంటారు చూడండి, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనకి అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగ గణాంకాలు, అదేవిధంగా జపాన్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వాడు ఎనని రూపాయి విలువ జపాన్లో తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా మరొకటి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కలిసి మన భారతదేశం మీద ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపాయి. అయితే అమెరికాతో పాటు జపాన్లో ఏ విధంగా పరిణామం జరిగిందో చూద్దాం. ఇక చూడండి, అంతర్జాతీయ భయాలతో రూపాయి బలహీనపడింది. అంటే ఈ అంతర్జాతీయంగా జరిగినటువంటి పరిణామాలతోటి మన రూపాయి విలువ బలహీనపడింది. డాలర్తో పోలిస్తే 37 పైసలు, అంటే ఒక్క రోజులోనే 37 పైసలు తగ్గి
జీవనకాల కనిష్టమైనటువంటి 84.09 రూపాయలకు, అంటే డాలరు, అంటే $1 మన రూపాయలు ఏంటంటే 84.09 రూపాయలకు పడిపోవటం జరిగింది. సో ఈ విధంగా ముడి చమురు ధర కూడా ఎంతలో ట్రేడ్ అవుతుందయ్యా అంటే $75 వద్ద ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి రూపాయికి 37 పైసలు తగ్గిపోవటం, అదేవిధంగా 84.09 రూపాయలకు డాలర్ విలువ అనేది చేరటం, అదేవిధంగా ముడి చమురు డాలర్ వచ్చేసి $75 వద్ద ట్రేడ్ అవటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరిణామాలను అనుసరించి జరిగినటువంటి పరిణామాలు. ఇక స్టాక్ మార్కెట్ల సూచీలు నష్టాలతో మదుపర్లు సంపద ఒక్క రోజులోనే 15 లక్షల కోట్లకు ఆవిరైపోవటం జరిగింది. మరి చెప్పుకున్నాం కదా, మరి 662 పాయింట్లు నిఫ్టీ, 2223 పాయింట్లు సెన్సెక్స్ ఈ విధంగా పడిపోవటం వలన మన స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే 15 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి సంపద ఆవిరైపోవటం అనేది జరిగింది. ఇది చూడండి ఎంతో. మరి గత 2 ట్రేడింగ్ రోజుల్లో, అంటే నిన్న అంతకుముందు జరిగిన మొన్న 2 రోజుల్లో మదుపర్లు మొత్తంగా 9.78 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఆవిరైవటం అనేది జరిగింది. అంటే గత 2 సెషన్స్లో ఈ యొక్క షేర్ మార్కెట్లో ఎంత సంపద ఆవిరైపోయిందయ్యా అంటే 9.78 లక్షల కోట్ల షేర్ విలువ అనేది ఆవిరైపోవటం జరిగింది. చూడండి ఎంత దారుణంగా జరిగిందో. ఇక నష్టాలకు మరో కారణంగా, అంటే అమెరికాలోని నిరుద్యోగ గణాంకాలే కాదు, చెప్పుకున్నాం కదా జపాన్ దేశము మరియు పశ్చిమాసియా దేశాల సంఘటనలు కూడాని. అయితే అందుట్లో చూడండి నష్టాలకు మరో కారణంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించిన విధంగా వడ్డీ రేట్లను పెంచటం. జపాన్ దేశంలో జపాన్ కేంద్ర బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ జపాను ఊహించిన విధంగా వడ్డీ రేట్లు పెంచటం, అదేవిధంగా హమాస్ మరియు హెజ్బుల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిణామాలు కూడా మార్కెట్ల నష్టానికి కారణమై ఉంటాయని చెప్పి అంచనా వేయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అమెరికాలోని యొక్క నిరుద్యోగ గణాంకాలు, అదేవిధంగా జపాన్ దేశంలో పెంచినటువంటి వడ్డీ రేట్లు, అదేవిధంగా ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణం, ఇవన్నీ కలిసి గడిచిన 2 రోజుల్లో మన స్టాక్ మార్కెట్లపై విపరీతమైన ప్రభావాన్ని చూపడం జరిగింది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఎక్కడో అమెరికాలో ఆర్థిక గణాంకాలు ఏంటి, నిరుద్యోగ గణాంకాలు ఏంటి, మన దేశంలో స్టాక్ మార్కెట్ పడిపోవటం ఏంటి, ఎక్కడో జపాన్ దేశంలో మనకు బ్యాంకులకు వడ్డీ రేట్లు పెంచడం ఏంటి, మన షేర్ మార్కెట్లు పడిపోవటం ఏంటి, లేదా ఎక్కడో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏంటి, మన దేశంలో స్టాక్ మార్కెట్లు పడిపోవటం ఏంటి, వీటన్నిటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. అప్పుడే మనకి కరెంట్ అఫైర్స్ మీద పూర్తి అవగాహన అనేది, అంటే పూర్తి గ్రిప్ అనేది వస్తుంది. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకి గ్రిప్ వస్తుంది. ఎక్కువ మార్కులు మనం సాధించడానికి లేదా ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం అవకాశం ఉంటుంది. మరి చూడండి ఇప్పటి వరకు సెన్సెక్స్ 10 భారీ పతనాలు. చూడండి ఇప్పటి వరకు సెన్సెక్స్ 10 భారీ పతనాలు ఏంటో చూడండి. 2024 జూన్ 4 ఈ సంవత్సరమేనండి. 2024 జూన్ 4న ఒకేసారి 4,390 పాయింట్లను నష్టం పోవడం జరిగింది సెన్సెక్స్. సో మన సెన్సెక్స్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, 2,223 పాయింట్లు అనుకున్నాం అత్యధికంగా, అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఆవిరైపోయింది అనుకున్నాం. కానీ 2024 జూన్ 4న ఏకంగా 4,390 పాయింట్లు పతనమైంది. అంతేకాదు ఆ సమయంలో ఎంత ఆస్తి ఆవిరైపోయిందయ్యా అంటే మదుపర్లది 31.07 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోవడం జరిగింది ఒక్క రోజులోనే. షేర్ మార్కెట్ చూడండి, ఒక్క రోజులోనే 31.07 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోవడం జరిగింది ఈ యొక్క సెన్సెక్స్ పతనం వలన. ఆ తర్వాత మార్చి 23లో 2020 మార్చి 23లో 3,935 పాయింట్లు నష్టపోయి 14 లక్షల కోట్లు ఆస్తి ఆవిరైపోవడం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరం 2020 మార్చి 12న 2,919 పాయింట్లు నష్టపోయి 11.27 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరవటం జరిగింది. అదేవిధంగా 2020 మార్చి 16వ తారీఖున 2,713 పాయింట్లు నష్టపోయి 7.62 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోవడం జరిగింది. ఇక 2022 ఫిబ్రవరి 24న 2,702 పాయింట్లు నష్టపోయి 13 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోవడం జరిగింది. ఇక 2024 ఆగస్టు 5 అంటే నిన్న 2,223 పాయింట్లు 2,223 పాయింట్లు నష్టపోయి 15.32 లక్షల కోట్ల ఆస్తి
ఆవిరైపోవటం జరిగింది. సో కాబట్టి చూడండి, ఇప్పటి వరకు అంటే సెన్సెక్స్ జరిగినటువంటి భారీ నష్టాల్లో తీసుకుంటే ఇప్పుడది అంటే ఆగస్టు 5వ తారీఖు నిన్న జరిగినటువంటి ఈ యొక్క భారీ పతనం అనేది 6వ అత్యంత దారుణమైనటువంటి లేదా అత్యధిక మొత్తంలో సంపద ఆవిరవటం అనేది 6వసారిగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి మాత్రం ఈ సంవత్సరమే జరిగింది. అది ఎప్పుడు 2024 జూన్ 4న. ఆ సమయంలో అత్యధికంగా సంపద ఎంత ఆవిరైపోయిందయ్యా అంటే 31.07 లక్షల కోట్ల రూపాయల ఆస్తి జరిగింది. కాబట్టి ఇప్పుడు జరిగింది అంటే నిన్న 2024 ఆగస్టు 5వ తారీఖున జరిగినటువంటి సెన్సెక్స్ లేదా స్టాక్ మార్కెట్ల పతనంలో ఎంత మేర ఈ యొక్క మదుపరుల ఆస్తిని నష్టపోవాల్సి వచ్చింది అంటే 15.32 లక్షల కోట్లు. ఇక 7వ తీసుకుంటే 2020 మే 4న 2002 పాయింట్లు నష్టపోయి 5.82 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇక 2020 మార్చి 9న 1942 పాయింట్లు కోల్పోయి 7 లక్షల కోట్ల ఆస్తి ఆవిరవటం జరిగింది. ఇక 2021 ఫిబ్రవరి 26న 1939 పాయింట్లు నష్టపోయి 5.3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోవడం జరిగింది. ఇక చివరిగా 2022 ఫిబ్రవరి 14న 1747 పాయింట్లు నష్టపోయి 8.47 లక్షల కోట్ల ఆస్తి నష్టపోవడం జరిగింది లేదా ఆవిరైపోవడం జరిగింది మదుపర్లది. సో ఈ విధంగా మన భారతదేశ చరిత్రలో అత్యధికంగా సెన్సెక్స్ నష్టపోవటం వలన మనము మదుపర్లు కోల్పోయినటువంటి ఈ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక జూన్ 4 2024న సెన్సెక్స్ 4390 పాయింట్లు క్షీణించి మదుపర్లు ఆ సందర్భంలో సంపదను 31.07 లక్షల కోట్లు నష్టపోవడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇదే భారతదేశ చరిత్రలో ఒక్క రోజులో అత్యధికంగా మదుపర్లు నష్టపోయినటువంటి సందర్భం. చూడండి ఎంతండి, 31.07 లక్షల కోట్లు. ఇదే బీఎస్సీ చరిత్రలోనే అతిపెద్ద ఒక రోజులో నష్టపోయినటువంటి సంపద అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్, ఇది కూడా ఎకానమీ రిలేటెడ్. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అగ్రస్థానంలో రిలయన్స్. మరి మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అనేది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత పెద్ద పరిమాణంలో ఉన్న కంపెనీల జాబితాను ప్రతి సంవత్సరం వెలువరించడం జరుగుతుంది. మరి ఈ ఫార్చ్యూన్ అనేటువంటి సంస్థ గ్లోబల్ 500 అనేటువంటి కంపెనీలు అంటే టాప్ 500 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ని సేకరించడం జరిగింది. మరి ఆ సేకరణలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న కంపెనీ ఏదయ్యా అంటే రిలయన్స్ కంపెనీ. చూడండి, మరి ఫార్చ్యూన్ విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచ ర్యాంకింగ్లో మన 86వ స్థానంలో నిలిచింది మన దేశానికి చెందినటువంటి రిలయన్స్ కంపెనీ. సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీల్లో ఈ యొక్క ఎవరు వెలువరించారండి ఈ డేటానంటే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ఫార్చ్యూన్ కంపెనీ, ఫార్చ్యూన్ అనేటువంటి సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబితాలో మన దేశానికి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీ ఎన్నో స్థానంలో నిలిచిందయ్యా అంటే 86వ స్థానంలో నిలిచింది. మరి 86కు ముందు మన భారతదేశంలో కంపెనీలు లేవు అంటే లేవు, అంత పరిమాణంలో అంత పెద్ద కంపెనీలు లేవు. సో మన భారతదేశంలో అతిపెద్దది ఏంటయ్యా అంటే రిలయన్స్ కంపెనీ. మరి దేశంలో రిలయన్స్ మొదటి స్థానం అంతే కదా, ప్రపంచంలోనే 86వ స్థానంలో నిలిచింది. మరి మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 2021లో 155వ స్థానంలో ఉన్నటువంటి రిలయన్స్ అంటే RIL అంటే రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ 2024 వచ్చేసరికి 86వ స్థానానికి చేరింది. అంటే మన రిలయన్స్ కంపెనీ 2021లో 155వ స్థానంలో ఉండేది, కానీ ఇప్పుడు అది 86వ స్థానానికి చేరింది. చూడండి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 3 సంవత్సరాల్లో. ఇక 21 ఏళ్లుగా గ్లోబల్ 500 జాబితాలో మన రిలయన్స్ కొనసాగుతూనే ఉంది. అంటే 21 సంవత్సరాలుగా ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో లిస్టులో మన దేశం నుండి రిలయన్స్ కంటిన్యూగా అంటే 21 సంవత్సరాలుగా ఇందులో స్థానం పొందుతూనే ఉంది రిలయన్స్ కంపెనీ. ఇక గతేడాది ఈ కంపెనీ 108.8 బిలియన్ డాలర్ల ఆదాయంపై 8.4 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించడం జరిగింది. అందుకనే వార్తల్లోకి వచ్చి 2 స్థానాలు ఎగబాకి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు 86వ స్థానానికి నిలిచింది. ఎంతయ్యా అంటే 108.8 బిలియన్ డాలర్ల ఆదాయంపై 8.4 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించి ఇది ఈ యొక్క ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో 86వ స్థానానికి చేరింది.
రైట్. ఇక ఈ జాబితాలో భారతదేశానికి చెందిన 9 కంపెనీలు ఉన్నాయి. అంటే ఈ గ్లోబల్ 500 జాబితాలో మన దేశానికి చెందినటువంటి 9 కంపెనీలు ఉన్నాయి. అంటే రిలయన్స్తో పాటు మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు ఇంకొక 8 ఉన్నాయి. అంటే మొత్తం 9 కంపెనీలు ఉన్నాయి ఈ 500 జాబితాలో. అందులో 5 కంపెనీలు ప్రభుత్వ రంగానికి చెందిన ఉండటం గమనార్హం. చూడండి, అంటే ఆర్థిక సంస్కరణల తర్వాత మన భారతదేశంలో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి సంస్థలు బాగా అభివృద్ధి జరిగినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా నవరత్నాలు కావచ్చు, మహారత్నాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల ఫలితంగా అత్యధిక లాభాలను ఆర్జిస్తూ అతిపెద్ద కంపెనీలుగా అవతరించినాయి నేడు. దానికి నిదర్శనమే ఈ గ్లోబల్ 500లో మొత్తం మన దేశం నుంచి 9 కంపెనీలు ఉంటే అందులో 5 కంపెనీలు భారత ప్రభుత్వానికి చెందినవే. ఆ ఏంటో మనం తర్వాత లిస్ట్ ఇస్తాం. ఇక ఈ జాబితాలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజమైనటువంటి వాల్మార్ట్ కంపెనీ మొదటి స్థానాన్ని చేజిక్కించుకోగా అమెజాన్ 2వ స్థానాన్ని చేరింది. సో ఈ విధంగా ఈ గ్లోబల్ 500 ఫార్చ్యూన్ రిలీజ్ చేసేటటువంటి గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో అమెరికాకి చెందినటువంటి వాల్మార్ట్ ఉండగా 2వ స్థానంలో అమెజాన్ ఉంది. ఈ మొదటిది రెండోది గుర్తుపెట్టుకోండి, 2 అమెరికాకి చెందినవి. మరి ఈ వాల్మార్ట్ అయితే 11 సంవత్సరాలుగా కంటిన్యూగా మొదటి స్థానంలో నిలుస్తూనే ఉంది. అంటే 11 సంవత్సరాల నుంచి ఈ వాల్మార్టే ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో మొదటి స్థానంలో ఉన్నటువంటి కంపెనీగా వాల్మార్ట్ చరిత్ర సృష్టించింది. ఇక గతేడాది అమెజాన్ కంపెనీ 4వ స్థానంలో ఉంటే ఈ సంవత్సరం 2వ స్థానానికి ఎగబాగటం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో మొదటి స్థానంలో ఉన్న కంపెనీ 2వ స్థానంలో కంపెనీ. మన భారతదేశంలో ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో స్థానం సంపాదించినటువంటి కంపెనీ రిలయన్స్. ఏ ర్యాంక్ వచ్చింది? 86వ ర్యాంక్ వచ్చింది. సో ఇట్లా మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం నుంచి 9 కంపెనీలు అనుకున్నాం కదండి. ఆ జాబితాలో భారతీయ కంపెనీల యొక్క చూడండి. ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీ చెప్పుకున్నాం కదా, దీని ర్యాంకు 86. గత ఏడాది కంటే ఇప్పుడు 2 ర్యాంకులు మెరుగుపరుచుకొని ఇప్పుడు 86లోకి వచ్చింది. ఇది మొదటిది. ఆ తర్వాత రిలయన్స్ తర్వాత అతిపెద్దది లేదా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ తీసుకుంటే ఈ జాబితాలో ఎల్ఐసి ఉంది. ఇది 95వ స్థానం, అంటే 100 లోపే ఉంది ఇది. కాబట్టి ఎల్ఐసి 95వ ర్యాంకు. ఇది 12 పాయింట్లు మెరుగుపరుచుకొని 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 95వ స్థానానికి చేరింది. ఆ తర్వాత ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇది 116వ స్థానంలోకి ఉంది. గతం కంటే పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది దీనికి, అందుకనే -22. ఇది -22లోకి వచ్చేసింది. సో కాబట్టి ఐఓసి పెర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం తక్కువగా ఉంది. ఇక ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 178వ స్థానంలో ఉంది. ఇది 57 స్థానాలు ఎగబాకింది. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ 180వ స్థానంలో ఉంది. ఇది కూడా -22 స్థానాలు దిగజారిపోయింది. ఇక బీపీసీఎల్ భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్, దీని యొక్క ర్యాంకు 258. ఇది కూడా -25 ర్యాంకులను నష్టపోవడం జరిగింది. ఇక టాటా మోటార్స్ 271వ ర్యాంకులో ఉంది. ఇది కూడా 66 ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ప్రైవేట్ రంగ సంస్థ అయినటువంటి టాటా మోటార్స్ 66 పాయింట్లు మెరుగుపరుచుకొని ఇప్పుడు 271 ర్యాంకులో ఉంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు గత సంవత్సరం అయితే ఇది లిస్టులోనే లేదు, ఇప్పుడు వచ్చేసి 306వ ర్యాంకులోకి వచ్చేసింది. సో కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆ తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్ వచ్చేసి 110 ర్యాంకులు కోల్పోయి ప్రస్తుతం 463లో భారతదేశంలో చివరి స్థానంలో ఉంది. సో ఈ విధంగా టాప్ 9 కంపెనీలు మన భారతదేశంలో ఉన్నవి. సో ఇది విధంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం లిస్టులో లేనటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ సంవత్సరం లిస్టులోకి రావటమే కాదు, మనకి 306వ ర్యాంకులో సాధించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, థ్యాంక్ యూ.